నిన్నటి దినము కృష్ణాపురం గ్రామంలో జరిగిన రామకృష్ణ మర్డర్కి సంబంధించి ముద్దాయిల కోసము 4 స్పెషల్ టీములు పంపడం జరిగింది. సీసీ ఫుటేజెస్, టెక్నికల్ ఎవిడెన్సెస్, క్వాలిటీ ఎవిడెన్స్, ఐడీపీ అడ్రసెస్ అన్ని రకాలుగాను చూసుకుని ముద్దాయిలు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయినాడు, వాడి పాత్ర ఏంటి, వాడు ఏ రకంగా ఉన్నాయని అన్ని దానిపైన సమగ్ర దర్యాప్తుకు ఒక స్పెషల్ టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి. వాళ్ళను తొందరలోనే పట్టుకుంటాము. వాళ్ళ కేసు ట్రయల్ అయిపోయేదాకా అండర్ ట్రయల్లోనే పెట్టేసి లైవ్లోనే ట్రయల్ నడిపించేసి వాళ్ళ కేసు కన్విక్షన్స్ దాకా తీసుకెళ్తామని చెప్పి వీళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద మా ప్రయత్నాలు పూర్తి జరుగుతాయి. అందులో సఫర్ కూడా అవుతాం. ఆ కేసులో ఇద్దరికి గ్రేవ్ ఇంజరీ ఉన్న దాంట్లో సింపుల్ ఇంజరీగా కేసు అది అయింది. ఫస్ట్ ప్రైమరీగా వాళ్ళు 324 కింద కట్టినారు. ఆఫ్టర్ ఇంజరీ తర్వాత కలెక్షన్ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్ తర్వాత అది గ్రేవ్ సర్టిఫికేట్ వచ్చింది. దాని మీద ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు. దాని మీదే సస్పెండ్ కూడా చేస్తారు. ఆ దర్యాప్తు పూర్తిగా మనకు నివేదిక తెలుస్తుంది. అతని పాత్ర అది ఉందా లేదా, అతను తప్పు చేసాడో తప్పు లేదా నివేదిక తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి అతను సస్పెండ్లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబం లా అండ్ ఆర్డర్ కానీ మిగిలిన పరిస్థితులు కూడా పూర్తిగా ఆకలింపు చేసుకొని వాళ్ళు అన్ని రకాలుగాను కోఆపరేట్ చేశారు. ప్రశాంతంగానే వాళ్ళకి డిమాండ్స్, వాళ్ళకి ఏమేం కావాలి న్యాయపరమైన డిమాండ్స్ అని వాళ్ళు చెప్పారు. మాకు హక్కులకు మాకు భయం ఉంది, మళ్ళీ దాడి చేస్తానని ఉంది, మా కుటుంబ సభ్యులు ఎవరన్నా ఇప్పుడే ఒకరు పోయారు, ఇంకొకరు పోయే అవకాశం ఉందేమో అని చెప్పి వాళ్ళు చాలా భయభ్రాంతులను వ్యక్తం చేశారు. వాళ్ళకి మేము పోలీస్ పరంగా ఒకటే హామీ ఇచ్చాము. మా నోటీసులో రాకముందు ఏమో జరిగింది, దానికి బాధాకరము. బట్ ఒక్కసారి మా నోటీసుకు వచ్చినాక దానికి పూర్తిగా బాధ్యత మేము వహిస్తాము. ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా చేస్తాము. ముద్దాయిలను కూడా రిమాండ్ అయిపోయిన వెంటనే కేసు తొందరగా ఛార్జ్షీట్ వేసి రిమాండ్లో ఉన్నప్పటికే ట్రయల్ నడిపించి వాళ్ళ మీద శిక్ష పడేలాగా చేయడానికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తామని పూర్తిగా చెప్పడం జరిగింది. వాళ్ళు మాకు పూర్తిగా కోఆపరేట్ చేశారు. ఊర్లంతా ప్రశాంతంగా ఉంది. మిగిలిన ఇష్యూస్ ఏం లేకుండా ఫస్ట్ ముద్దాయిల కోసం మా టీమ్స్ అన్ని తిరుగుతున్నాయి. వాటి ప్రయత్నంలో ఉన్నాం. మేము ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తాము. ముద్దాయిల అరెస్టు అన్ని ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఉన్న తర్వాత భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించి తర్వాత నిర్ణయం చేసుకుంటాము. నిన్నటి నుంచి ఈ కృష్ణాపురంలో రామకృష్ణ హత్య జరిగిందని తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతేనేమి, జిల్లా యంత్రాంగము, ఎమ్మెల్యేలు అవుతేనేమి అందరూ కూడా చెలించిపోయి ఇంత దారుణాన్ని ఒడిగట్టిన దోషులను వెంటనే శిక్షించాలా, న్యాయస్థానాలు వాళ్ళకు బెయిల్ ఇవ్వకూడదు, వాళ్ళని అట్లే జైలుకి ఎక్కించి ఉరికంబాలకు తీయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు రోధిస్తుంటే మేము మాటల్లో చెప్పలేక ఓదార్చలేకపోతున్నాం. ఎందుకంటే ఈ సంఘటన రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగినది. ఎందుకంటే ఒక దాడి కాదు, 2 దాడులు కాదు, 3 కాదు, తల్లి మీద, బిడ్డ మీద, కోడల మీద, కళాకు తండ్రి మీదనే హతమార్చిన వ్యక్తి ఇంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో కూడా ఉండేదానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి క్షణము తెలుగుదేశం పార్టీకి రామకృష్ణ ముందున్నాడు. ఈ గ్రామంలో పార్టీని నడిపిస్తా ఉన్నాడు. ఆయన అంతమ చేస్తేనే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వేరే లాభం లేదు, లాభం చేకూరదని చెప్పి అదే పనిగా పసిగట్టుకుని ఆ దుర్మార్గుడు ఈ కార్యక్రమాన్ని ఒడిగట్టినాడని చెప్పి దీనికి పూర్తిగా దీని వెనకుండా హస్తము చాలా మంది ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు అవుతేనేమి, ఇక్కడ నాయకులు అవుతేనేమి దీన్ని పూర్తిగా ప్రోత్సహించినారు. ప్రోత్సహించిన తర్వాతనే ఈ కార్యక్రమానికి అతను ఒడిగట్టాడని చెప్పి బాగా నిర్ధారణ అవుతా ఉంది. ఈ సంఘటనపై ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా మాట్లాడినారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడే వీళ్ళకు పూర్తిగా భరోసా ఇచ్చి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తిరగనీయకుండా వాళ్ళు ఎక్కడ చూసినా అదే పోలీస్ ఎస్పీ గారితో కూడా మాట్లాడినాము. ఎక్కడికక్కడనే వాళ్ళు అరికట్టి వాళ్ళ న్యాయస్థానంలో దోషులుగా చేసి వాళ్లకు ఉరిశిక్ష పడేగా చేసి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.